ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పసిబిడ్డను విక్రయించిన తండ్రి దంపయ్య బిడ్డను కొనుగోలు చేసిన సుధాకర్లపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పసిబిడ్డను ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులకు అప్పగించారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కలివేరు ప్రాంతానికి చెందిన కప్పం లక్ష్మి జూన్ 7న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే వీరికి 2 అమ్మాయిలు ఉన్నారు. దీంతో భర్త జంపయ్య 15,000 పాత ద్విచక్ర వాహనానికి పసిపాపను రామన్నగూడెం గ్రామానికి చెందిన వేల్పుల సుధాకర్కు విక్రయించాడు. వీరిద్దరిపై ప్రొటెక్షన్ చిల్డ్రన్స్ యాక్ట్ 2015 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు. తిరిగితే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఒక ఆయన అరే పిల్లని అమ్ముతుందంట ఈయన తిరుగుతాడు రారానే ఆయన ఫ్రెండ్స్ అంట ఆయన తిరిగి ఆయన ఫోన్ చేస్తే ఈయన వచ్చి మా బాబుని అడిగి కళ్ళు కొట్టించి ఇక్కడ తీసుకొచ్చి 15,000 ఇస్తే ఒక బండి పెడతానన్నాడు. 15,000 ఇచ్చిండు, ఒక బండి పెట్టిండు. ఆ బండి అక్కడ చెడిపోయింది. అక్కడ వేసిన చెర్ల కాడ ఆ దుకాణం కాడ వేసినాం. మా పాప మాకు కావాలి సార్, ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి. మా హాస్పిటల్కి వచ్చిన వాడిని డెలివరీ అయిన 5 రోజులకు అమ్మితే వీడియో కూర్చొని ఇటు కూర్చుంటే పాప ఉందంటగా బాబు నాకు ఇస్తావాలని అడిగారు అక్కడ. అయితే నేను అప్పుడు బాబు ఫుల్ తాగి ఉన్నాగానే వీడికి వచ్చి బాబు కొన్ని బండి ఇస్తాను ఈ డబ్బులు ఏమి ముట్టిస్తా రా వీడికి వచ్చి ఆఫీస్ కూడా మాట్లాడదామన్నట్టు సరే అయితే వీడికి కట్టుకొచ్చి ఇస్తాను అమ్మావు కదా అని 2 కొడుకులు వచ్చి